అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పుస్తకం ఎలా ఉంటుంది కంప్యూటర్ స్క్రీన్ మీద చెప్పించగలిగామండి, ఎడిట్ చేసే వీలుగా చేసామండి. దాంతో భాష్యం అది కూడా కొంత ఆ పాటు 3 మంత్రాల వరకు లోపల ఎన్ని వరకు చెప్పాం, వాళ్ళకి కంప్యూటర్ చేసాం, మోడల్ తయారు చేస్తున్నాం. ఇది ఏమైందంటే ఆ వేళ చీఫ్ గెస్ట్ కింద డాక్టర్ శంకరదయాళ శర్మ గారు రావడం జరిగిందండి. ఆ వేళకి ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా ప్రెసిడెంట్ ఇంకా అవ్వలేదు. ఇంకో 3 months అయితే ఎలక్షన్స్ జరిగి మే జూన్లో ఎప్పుడు అవుతుంటేవాళ్ళు మామూలుగా ప్రెసిడెంట్ ఆ టర్మ్లో. ఆయన జనవరిలోనే వచ్చారు. ఆయనకి ఇది నేను చూపించడం జరిగిందండి. మన ఎంవిఎస్ ప్రసాద్ గారి మూలంగా డెమో చూపించేప్పుడు ఆయన పొంగిపోయి ఆయన ముందు నాకు 2 minutes టైం ఇచ్చారండి. 2 minutes అంటే అది ఎక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుని ప్రారంభించి అరగంట అవుతుంది. అటువంటి 50 నిమిషాలు సేపు స్పెండ్ చేశారండి ఆయన. అంటే ఏం చేసావు నువ్వు, చాలా డీటెయిల్డ్గా చేసి నో యూ డెమాన్స్ట్రేట్ అన్నారు. అప్పుడు చూపించానండి. ఏ అని యాక్షన్ కొట్టేవాడు అసౌయో వసర్పతి నీలగ్రీ ఓ విలోహిత అని మంత్రం కనిపించిందండి. నో కెన్ ఐ ఫైండ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఇంగ్లీష్? ఎస్ సార్. భాష్యం పెట్టించాను, సంస్కృత భాష్యం పెట్టాను. ఆయన సంస్కృత పండితుడు కనుక ఆయన చదువుకున్నాడండి, పొంగిపోయాడండి. నో కెన్ ఐ ఆపరేట్ ఇట్, నేను ఆపరేట్ చేయగలనా అని అడిగాడు. సార్ ఎన్నను కొట్టండి సార్, ఫైల్ నేమ్ ఎన్నని పెట్టాను. అంటే నమశివాయ మంత్రాన్ని ఎన్ కొట్టారు, నమశివాయ వచ్చిందండి. దీనికి మీనింగ్ కావాలన్నారు, అది చూపించామండి. ఆయన ఒక్క నిమిషం నిర్ఘాంతపోయినట్టు చూసి ఐ డోంట్ నో హౌ సీరియస్లీ యూ టేకెన్ దిస్ సబ్జెక్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ హీర్ ఆఫ్టర్ వెరీ సీరియస్లీ అని ఆయన అనడంతో అప్పటి నుంచి నాకు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో నేను సీరియస్గా తీసుకున్నానండి. ఇది 92 January 29th అయిందండి. లైఫ్లో నాకు ఇంపార్టెంట్ టైం. చెప్తూ ఆయన వెంటనే ఒక అసైన్మెంట్ ఇచ్చేశారండి. యూ డెవలప్ అనుక్రమణికాస్ ఫర్ వేదాస్, కంప్యూటరైజ్ దమ్ అండ్ ఇన్ఫార్మ్ మీ వెన్ ఎవర్ యూ కంప్లీట్ ఇట్. అంటే వేదాలకి ఇండెక్సింగ్ సిస్టమ్స్ లేవు, అది కంప్యూటర్లో ఉంటే అడ్వాంటేజెస్ నేను విన్నాను, ఎలా ఉంటుందో తెలియదు నాకు, అది నువ్వు చేసి ఎప్పటికైతే అప్పుడు నాకు చెప్పు అని చెప్పి ఆయన అంతా చెప్పి సుమారు 45 నిమిషాలు 50 నిమిషాలు సేపు స్పెండ్ చేశాను. అది నాకు ఊహంగా మా ఊరు ఎడితే పల్లెటూరు ఎడితే పంచాయతీ బోర్డు మెంబర్ మాతో మాట్లాడు అటువంటిది రాష్ట్రపతి స్థాయిలో వ్యక్తి ఏమండి 45 నిమిషాలు మనతో మాట్లాడి మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద అంత ఆసక్తి చూపించి ఫర్దర్ మనకి గైడెన్స్కి దాని నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా చేయాలో అది కూడా చెప్పేసి వెళ్ళారు. అసలు చేద్దామని చెప్పి అప్పటి నుంచి మన శ్రీ వేదభారత అనే సంస్థను పెట్టుకుని ప్రారంభించామండి. అయితే ఇలాంటి సంస్థ చాలా వస్తుంటాయి, ఎలా చేస్తానో అనుభవం లేదు ఇటువంటి వాటికి అనుకుని రిజిస్టర్ చేయలేదండి. 2.5 సంవత్సరాలు అయ్యాక 94 Decemberలో అప్పుడు రిజిస్టర్ చేసాం. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే ఉంటుందో ఉండదో తెలియదు, నడిపించలేమో అని. ఒక ఆయన దీనికి ఖర్చు అవుతుందండి, కుర్రాళ్ళని ఒకళ్ళు అసిస్టెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. నా జీతంలో వాళ్ళకి జీతం ఇచ్చేవాడిని. నేను నిమిషంలో నాకు ఫస్ట్కి ఇస్తే సెకండ్గా ఇప్పుడు తోటి వాళ్ళకి జీతం ఇస్తున్నాను. ఒక ఆయన ఖర్చు అవుతుందంటే నేను డొనేట్ చేస్తానయ్యా అన్నారు. సంతోషం ఉంటాను. ఏ పేరు మీద ఇమ్మంటావు అన్నారు. అప్పటికి సంస్థ లేదు, నీ పేరు మీద నాకు వద్దండి అన్న. మరి ఇంకెవరికి ఇవ్వాలి? ఆయన చెప్పారనమాట, ఓ సంస్థ పేరు పెట్టుకో, అది ఒక కంపెనీ కావచ్చు, ఒక ట్రస్ట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏ కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. అప్పుడు 10 మందిని అడిగితే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద పెట్టుకోండి అని చెప్పి శ్రీ వేదభారత నామకరణం చేసి, మరి వేదభారత సార్ కదా శ్రీ ఎందుకు అన్నారు, డబ్బులు ఇబ్బంది లేకుండా వెళ్ళాలండి అన్నారు. ఆ శ్రీ బీజాక్షరం పెట్టుకుంటే డబ్బులు ఇబ్బంది సరిగ్గా అదే జరిగిందండి. ఎక్కువ ఉండవు కానీ ఏ రోజుని పని ఆగిపోకుండా నడుస్తుందండి. 34 సంవత్సరాల నుంచి 33 ఏళ్ళ నుంచి ఈ రోజుని డబ్బులు లేక పని ఆగిపోయిందనే మాట లేదండి. అది అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ ఉంటామండి. అలాగే ప్రారంభమైనటువంటి శ్రీ వేదభారత అండి. ఇలా ఒకదాంట్లోంచి ఉదాంటే అలాగే ముందరకు వస్తూ అప్పుడు నిమ్స్లో వర్క్ చేస్తుండగా నేను అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నానండి. అయ్యా నేను ఇలాగా హాబీ కొంత తీసుకుని సాంస్క్రిట్ నాకు ఇంట్రెస్ట్, మన కల్చర్కి సంబంధించిన టాపిక్ మీద నేను రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మన ఆఫీస్ వర్క్కి అడ్డం కాకుండా నాకు పర్మిషన్ చేస్తాను, పర్మిషన్ అంటే పర్మిషన్ ఇచ్చారు నాకు. అంటే దాంతో ఈ సాయంకాలం ఇంటికి వచ్చాక పుస్తకాలు చూసుకుంటూ ఉండడం, కంప్యూటర్ దగ్గర కూర్చుంటూ ఉండడం, ఇలా చేసుకుంటూ ఈ వేదాల కంప్యూటరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఇది ఇంకా దీని తర్వాత ఇంకా ఒక్కొక్కటే చాలా లోతుగా వెళ్ళామండి. ఇంకా శంకరదయాళ శర్మ గారి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉండింది, ఎంతవరకు తీసుకుపోగలిగారు దీన్ని? ఆయన 92 Januaryలో చెప్పిన విషయానికండి, నేను వచ్చిన తర్వాత అప్పటికి నాకు కంప్యూటర్ లేదు, ఇండియాలో ల్యాప్టాప్లు లేవు అసలు. ఏమండి టవర్ మోడల్ అని డబ్బాలే ఉండి అవి ఉండేవి, దాంతో ఆపరేట్ చేసుకునేవాళ్ళం. అసలు ఏమిటి మనకి ఏం కావాలి అసలు అంటే అప్పుడు
ఇందాక సంఖ్య తీసుకున్నానండి 1131 12 7 ఈ ఏం చేయాలి దీనికి ఈ భయంకరమైన సంఖ్యలు అండి ఇవి నెంబర్లు అండి ఈ ఉన్న ఏడిటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రిజర్వ్ చేయాలి ముందర ఇవి జారిపోకుండా అప్పుడు సెర్చ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఫిజికల్గా కొన్ని దొరుకుతాయా అదృష్టం వాటిని యాడ్ చేసిన వాళ్ళు అవుతాం లేదు కనీసం ఉన్నదైనా ఉన్నట్టు అవుతాయి అని చెప్పి వారికి ప్రపోజల్ ఇచ్చానండి తర్వాత ఆయన అంటే అది కూడా ఏంటంటే నాకు 3 years పట్టింది వారు చెప్పినటువంటి అనుక్రమణికల వర్క్ చేయమని చెప్పడానికి 3 years పట్టిందండి 95లో నేను వారికి ఉత్తరం రాశాను అయ్యా మీరు 92లో చెప్పింది ఈ వేళకి నాకు కంప్లీట్ అయిందండి అది ఆ వేళ వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి నా ఉత్తరం అందుతున్నాను కానీ నాకు నమ్మకం లేదు ఇంకేదే కోట్ల మందిలో నేను ఒకడిని ఎవరు దీన్ని పెద్ద పట్టించుకుంటారు ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ వేళ వచ్చి ఉండొచ్చు రాస్తే అదృశ్యత ఆయన చేతికి చేరిందండి వెంటనే ఆయన వాడు పిఎస్ఐ చేత అప్పటికప్పుడు ఫోన్ చేయించారు నిమ్స్లో ఉండగానే ఆయన ఏదో కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఎడిషనల్ డేటాని వేదాస్ కావాలంటే వెంటనే 2-3 daysలో మళ్ళీ పంపించానండి మళ్ళీ ఫోన్ చేశారండి నేను ఐఎమ్ ఇన్వైటింగ్ టు కమ్ టు రాష్ట్రపతి భవన్ అన్నారండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ టీం మెంబర్స్ అందరితో 20 మంది రావచ్చని పెట్టారండి అప్పటికి టెర్రరిజం ఎంత టాప్లో ఉందండి సార్ చీమ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అంత ప్రొటెక్టెడ్గా ఉండేది రాష్ట్రపతి భవనం అటువంటిది 20 మందిని ఎంతసేపు కావచ్చు అంతసేపు ముందర 10 నిమిషాలు అన్నారు కానీ అక్కడ కూడా 45 నిమిషాలు సేపు కూర్చోబెట్టుకున్నారండి ఆయన అక్కడ మళ్ళీ అప్పుడు ఆయన సార్ మీరు 3 years బ్యాక్ నాకు జ్ఞాపకం ఉంది ఆవిడ మమ్మల్ని అనుక్రమణలు అడిగి ఎంతవరకు వచ్చి చూపించండి అన్నారు అప్పుడు ఎదురులేదని 7 రకాల అనుక్రమణలు చేసి పట్టుకెళ్ళానండి కాండానుక్రమణిక తర్వాత ప్రపాఠానుక్రమణిక అనువాకానుక్రమణిక పనసానుక్రమణిక తర్వాత చందోనుక్రమణిక ఋషి అనుక్రమణిక ఇలా మొత్తం 7 రకాలు చేసి పట్టి అన్నీ చూశారండి ఆయన అవుతుండగా నాకు ఇచ్చింది ముందు ఒరిజినల్గా 10 minutes వాడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సార్ ఎలాంటి టైం ఈజ్ ఓవర్ సార్ అన్నాడు ఆయనతోటి డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు ఇంకా రాష్ట్రపతి డిస్టర్బ్ చేయదండి ఇంకా అడిగాడు ఎవడండి ఇంకా 40 నిమిషాలు 50 నిమిషాలు సేపు నడిచిందండి అక్కడ అలాగే పక్కనే కూర్చొని అన్ని వివరంగా చూపించాను అక్కడ గొప్ప మాట అన్నాడు హ్యావ్ యూ బ్రాట్ ఎనీ ప్రపోజల్ టు మీ అని అడిగాడండి వెంటనే నా ఇగ్నోరెన్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశాను సార్ ఐ డు నాట్ నో దట్ వీ కెన్ సబ్మిట్ ఏ ప్రపోజల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నార్మల్లీ వీ సబ్మిట్ ది ప్రపోజల్ ది డైరెక్టర్స్ ఆఫీస్లో ఇస్తాం మహా కాంటాక్ట్ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటే వారిని నేను స్టేట్ మినిస్టర్ని కలుసుకోలేదు సీఎంని కలుసుకోలేదు సెంట్రల్ మినిస్టర్ని కలవదు ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రపోజల్ అది ఇవ్వచ్చనే విషయం నాకు తెలియదండి ఆయన నేను తీసుకోగలనయ్యా ప్రాబ్లం ఉందా అన్నారు ఎస్ ప్రాబ్లం ఉందండి ఏటో ప్రాబ్లం అప్పుడు చెప్పానండి 1131 బ్రాంచెస్ ఉండి 12 బ్రాంచెస్లోకి వచ్చాయంటున్నారండి 12 కాస్త 7లోకి వచ్చాయంటున్నారు అంటే అర్జెంట్గా ప్రిజర్వేషన్ ఆఫ్ అవర్ వేదిక్ లిటరేచర్ ఏమండి ఆ ప్రిజర్వేషన్ ప్లస్ సెర్చ్ ప్రోగ్రామ్ అది చేయాలి అదొకటి రెండోది ఇందులో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మీద మనం వర్క్ చేయాలండి మామూలుగా రిచువలిస్టిక్ సాక్రిఫిషియల్ అంతా కూడా అందరూ చేస్తుంటారు భాష్యాలు వేదాంతపరంగా ఉంది సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందని అంటున్నాం ఎక్కడుంది చూపించాలి ఎవిడెన్స్తో చూపించాలి దానికోసం చేద్దాం అనుకుంటున్నాను అయితే నువ్వు ప్రపోజల్ రాసి పట్టరామన్నారండి పట్టుకెళ్ళి మార్నింగ్ నేను నెక్స్ట్ 2 days తర్వాత సబ్మిట్ చేశానండి మార్నింగ్ 9:30కి పట్టుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చానండి 1 o'clock ఆయన టేబుల్ మీద అక్కడ కూడా పెద్ద హైరార్కీ ఉంటుంది కదా జాయింట్ సెక్రటరీస్ అంతా గవర్నమెంట్ రెప్లికా అంతా ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది అది అదంతా ఆయన దగ్గర వెళ్ళి ఫర్ నెసరీ యాక్షన్ SD శర్మ అని రాశారండి వితిన్ 5 minutes ఈమెయిల్స్ వెళ్ళిపోయాయండి ఆల్ గవర్నర్స్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండి అది ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఇచ్చినటువంటి ప్రపోజల్ దేశం అంతా వెళ్ళడం అనేది నా ఎప్పుడు జరిగి ఉంటుందని నేను అనుకోను మామూలుగా ఆ టైంలో ఆయన ఎందుకు ఇంతమంది పంపించారంటే ఎవడో ఒక్కడైనా ఉండకపోతాడా ఇంట్రెస్ట్ ఉన్నవాడు అంటే అందరికీ ఇంట్రెస్ట్ వేదాలన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ రకంగా వచ్చిన వాళ్ళలో మనకి రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్కి ఆయనకి కూడా చేరింది ఆయనకి ఇంట్రెస్టెడ్ వేదాలంటే అదృష్టవశాత్తు ఆ వేళ ఆయన ఢిల్లీలో ఉన్నారండి ఈయన మెసేజ్ పంపిస్తే ఆయన జైపూర్లో ఢిల్లీలో ఉన్నారు వాళ్ళిద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ షెకావత్ గారును తర్వాత శంకరాచార్య గారు వెంటనే నేను ఫోన్ చేశారు మీరు ఏదో ప్రపోజల్ పంపించారు ఏంటి ఇంకా చదవలేదంటే ఓ కుర్రాడు హైదరాబాద్ నుంచి ఏదో వేదాల గురించి ఏదో ప్రపోజల్ పట్టుకొచ్చారు మొదలు వెరిఫై చేయి వ్యాలిడేట్ చేసుకో అతని ప్రపోజల్ కరెక్టే కదా వ్యాలిడేట్ చేసుకో అది కరెక్ట్ అయితే కొంత యాక్షన్ తీసుకోవాలి సీరియస్ ప్రాబ్లం అది కనుక కరెక్ట్ అయితే అని చెప్పారు వెంటనే మాకు ఫోన్ చేసి జైపూర్ రమ్మని 2 daysలో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు జైపూర్ చేరామండి అక్కడ చేరాము అంటే మీతో పాటు ఇంకొక మా సోమయాజులు గారిని కేబీ సోమయాజులు గారిని కల్లూరి భోగేశ్వర ఆయన విశ్వ హిందూ పరిషత్తు ఆయన చాలా సీనియర్ మెంబర్ ఇప్పుడు కాలం చేశారు వారు లేరు కానీ ఆయన మహావక్త చక్కటి ఆర్గనైజర్ ఆయన విశ్వ హిందూ పరిషత్తు ఆయన అంతే ఆయన ప్రచారక ఆయన ఏమండి ఈవేళ విశ్వ హిందూ పరిషత్ ఈవేళ రామ జన్మభూమి వచ్చిందంటే ఆ వేళ ఆయన ఇక్కడి నుంచి చేసుకొచ్చిందండి అలా ఆంధ్రప్రదేశ్ శాఖకి ఆయన ఫౌండర్ మెంబరు ఏమండి ఇక్కడ వేదభర్తలో ఆయన నేను కలిసి రిజిస్టర్ చేసామన్నమాట అంటే ఆయన దగ్గర వెళ్తే అక్కడ ఆయన చేశారంటే షెకావత్ ఇంకో 2 ఇన్వైట్ చేశారండి మీటింగ్కి మీ ఇద్దరం షెకావత్ కాకుండా ఇంకో 2